రాత్రికాల సమయంలో మీరు అనుకోవచ్చు, నేనున్న పరిస్థితిని హ్యాండిల్ చేయడానికి నాకు శక్తి చాలడం లేదండి. మై స్ట్రెంగ్త్ ఇస్ నాట్ ఇనఫ్. నా శక్తి చాలడం లేదు. నాకు మానసికంగా ధైర్యం సరిపోవడం లేదు. నాకు నిరీక్షణ కలగడం లేదు ఈ పరిస్థితిలో. ఐఎమ్ ఫిల్డ్ విత్ డిస్పేర్, ఐఎమ్ ఫిల్డ్ విత్ డిస్కరేజ్మెంట్. చాలా నిరుత్సాహంతో నా మనసంతా నిండిపోయింది. నిజానికి ఆహారం ఏదో తినాలని తింటున్నాను కానీ చాలా నిరాశకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను అని మీరు అన్నట్లయితే, అపోస్తలుడైన పౌలు కూడా దేవుని కొరకు గొప్ప సువార్త చేసిన దైవజనుడు. నూతన నిబంధనలో ఒక 14 పుస్తకాలు ఆయన వ్రాయడం జరిగింది. 14 ఎపిసోడ్స్ అపోస్తలుడైన పౌలు రాశారు. అయితే తన జీవితంలో కూడా హీఈస్ నాట్ అన్ ఎక్సెప్షన్. దేవుని అంత భయభక్తులు కలిగి ఉన్నాడు కదండి. దేవుని కొరకు అంత సేవ చేశాడు కదా. దేవుని కొరకు అన్ని ప్రయాణాలు చేశాడు కదా అపోస్తలుడైన పౌలు. ఆయనకు కష్టాలు రాకుండా దేవుడు చూసుంటే బాగుండేది అనుకుంటే, ఈ లోకంలో బ్రతికిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో కష్టము అనేది రావచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు, when he was faced with a trial in his life, when he was faced with a difficult situation, ఒక క్లిష్ట పరిస్థితిలో తను ఉన్నప్పుడు దేవుడు తనకిచ్చిన వాగ్దానం ఒకసారి మనం ధ్యానం చేసుకొని, అదే వాగ్దానాన్ని మనం కూడా మన జీవితాలకు అన్వయించుకొని మనం ముందుకు వెళ్దాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి దేవుని వాక్యంలో నుండి మనం చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. పౌలు కూడా తన జీవితంలో ఒక ముళ్ళును కలిగి ఉన్నాడంట. ఆ ముళ్ళు వలన తను ఎటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్తున్నాడంటే నలుగగొట్టబడుతున్నాడంట. హీ వాస్ క్రష్డ్. కొన్నిసార్లు మన పరిస్థితి, మనకొచ్చే కష్టాలు ఎలా ఉంటాయంటే మనల్ని కంప్లీట్ గా నలగొడుతున్నట్లు ఉంటాయండి. వి ఫీల్ దట్ వి ఆర్ క్రష్డ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్. అన్ని వైపుల నుండి నలుగొట్టబడుతున్నట్లు, అమ్మో ఇంతగా నలిగిపోతున్నానా, ఇక నాకు శక్తి లేదు, నాకు బలం లేదు, నేను ఈ పరిస్థితిని హ్యాండిల్ చేయలేను అని మనకు అనిపించవచ్చు. అయితే అపోస్తలుడైన పౌలు ఒక ముళ్ళు తన దేహంలో ఉన్నప్పుడు, నలుగొట్టబడుతున్న పరిస్థితి గుండా తాను వెళ్తున్నప్పుడు దేవుడు తనతో ఏం మాట్లాడాడు, దేవుడు తనను ఎలా బలపరిచాడో, ఈ రోజు కూడా అటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వారితో కూడా దేవుడు అదే మాట మాట్లాడుతున్నాడు. చూడండి 8వ వచనం. అది నా యొద్ద నుండి తొలగిపోవాలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. నా కృప నీకు చాలును. మై గ్రేస్ ఇస్ సఫిషియంట్. చాలు అంటే ఏంటండి? ఎవరైనా ఎవరింటికన్నా మనం భోజనానికి వెళ్తే ప్లేట్లో మనకి అన్నం పెడుతున్నారు అనుకోండి, కర్రీస్ వేస్తున్నారు, తినగలిగినంత లిమిట్ వేయగానే మనం అంటాము చాలు అంటాం. అంటే సరిపోతుంది, ఇంకెక్కువ అయితే నేను అవసరం లేదు, ఇంకా నాకు నా ప్లేట్కి నా కడుపుకి ఇంత చాలు అని మనం చాలా అంటాం కదండి. దేవుని కృప కూడా నువ్వు ఎంత కష్టంలో ఉన్నా ఆ కష్టానికి కరెక్ట్ గా ఆ కష్టం నుండి నిన్ను గట్టెక్కించగలిగినంత కృప దేవుని దగ్గర ఉంది. హల్లెలూయా. ఈ రాత్రికాల